హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా కర్రీ వచ్చేసి ముద్దొంకాయ కర్రీ అండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. ఈ కర్రీ మా ఇంట్లో స్పెషల్ అనే చెప్పాలి. అందరికీ చాలా ఇష్టం అండి ఈ ముద్దొంకాయ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. మసాలా ముద్దొంకాయ కర్రీ అండి. స్కిట్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తము చూడండి. ఈ వంకాయలకు సరిపడా మసాలా చేసుకోవాలండి. ముందుగా అన్నీ వేయించి పెట్టుకోవాలి. ధనియాలు 1 టీ స్పూన్ ధనియాలు, 4 టీ స్పూన్ల నువ్వులు వేయించుకోవాలి. 2 లవంగాలు, 1 ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పల్లీలను ఇలానే వేయించుకోవాలి. 1/2 కేజీ వంకాయలకు సరిపడా మసాలా చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల పల్లీలను వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్రను వేయించుకోవాలి. మంచిగా వేగాలండి. ఇవి అన్నీ మంచిగా ఇలా వేయించుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మాడిపోకుండా చూసుకోవాలి. సిమ్ము పైనే పెట్టి ఇలా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పాత్రలో వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవద్దండి. ఇలా పట్టుకోవాలి. 10 వెల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకోవాలి. కారము, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని ఇలా మసాలా రెడీ చేసుకోవాలండి ముద్దొంకాయ కర్రీకి. కరివేపాకు, కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలను 2 సార్లు కడిగి వాటర్ పారబోయాలి. ఇవి 1/2 కేజీ వంకాయలండి. ఇవి వంకాయలను కట్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన నీళ్ళల్లో అన్ని వంకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలండి వాటర్లో, లేకపోతే నల్లగా అయిపోతాయి వంకాయలు. ఇలా ఉప్పు ఉన్న వాటర్లో వేసుకొని మళ్ళీ ఆ వాటర్ని పారవేయాలి. ఇలా కడిగి మళ్ళీ పారవేసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి పారవేయాలండి. స్టవ్ ఆన్ చేసి నేనైతే ఒక ముక్కుడు పెట్టుకున్నాను. నూనె పోసుకోవాలండి. వేడైన తర్వాత 1/2 కేజీ వంకాయలకు సరిపడా నూనె పోసుకోవాలి. ముద్దొంకాయ మసాలా కర్రీ చేసుకోవడము చాలా ఈజీ అండి. నూనె వేడైన తర్వాత వంకాయలను వేసుకోవాలి. ఈ వంకాయలను ఈ ఆయిల్లోనే వేసి కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మగ్గేంత వరకు ఇలానే కలుపుకోవాలండి. వంకాయలని ఆయిల్లోనే ఇలానే కలుపుకోవాలి. వంకాయలు కొంచెము ఆయిల్లో గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలానే కలుపుకోవాలి. వంకాయలు మగ్గేంత వరకు ఇలానే కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి. 3 నిమిషాలకు ఒక్కసారి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి. ఇవి మొత్తము మగ్గేంత వరకు ఇలానే కలుపుకోవాలండి. మొత్తం మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో వంకాయలన్నీ మగ్గిన తర్వాత 1/2 కేజీకి సరిపడా మసాలా రెడీ చేశాను. అది మొత్తము మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. నిమ్మకాయంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. కొద్దిగా పులుసు తీసి పెట్టుకోవాలి. మసాలా మొత్తము వంకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలి. కొద్దిగా పోసుకోవాలి చింతపండు పులుసు. ఇలా మీరు కూడా ఒకసారి ముద్దొంకాయ మసాలా కర్రీ ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటరు పోసుకోవాలి. నేనైతే చిన్న గ్లాసు వాటరు పోసాను. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలి. ఇలా ఆయిల్ కనబడిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి
ముద్దొంకాయ మసాలా కర్రీ ఇంతేనండి. చూసారా ఎంత ఈజీగా ఉందో. అన్నంలో అయినా, జొన్న రొట్టెలో అయినా, చపాతీలో అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముద్దొంకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ముద్దొంకాయ మసాలా కర్రీ అంటే మీలో ఎందరికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకైతే చాలా ఇష్టమండి ఈ ముద్దొంకాయ మసాలా కర్రీ అంటే. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.